ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా వర్త్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్ బయ్యింగ్ చేసే వాళ్ళు నష్టపోకుండా చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చేసుకొని స్కాల్పింగ్ చేసుకొని అది చేసి ఇది చేసి అల్టిమేట్గా నష్టపోతూ ఉంటారు. ఈ వీడియో మీరు కంప్లీట్గా చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఏ వీడియోని కూడా 100% మీరు పూర్తిగా చూసేయండి అద్భుతాలు చేసేస్తానని చెప్పను. బట్ ఇది మాత్రం నేను ఏ రకంగా ఆప్షన్ బయ్యింగ్ చేసేటప్పుడు ఫాలో అవుతాను అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు 100% చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే చాలా తొందరగా మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. ఇఫ్ యు ఆర్ అన్ ఆప్షన్ బయర్ ఆర్ అన్ ఇండెక్స్ ట్రేడర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొంచెం థియరటికల్గా వెళ్తానండి ఒకసారి. అది మీరు అర్థం చేసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అర్థం అవుతుంది. పూర్తిగా చూస్తే మీకు ఈ వీడియో చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఓపిక లేని వాళ్ళకి నేనేం చెప్పలేను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ట్రేడింగ్ చేయడానికంటే ముందు ప్రీ మార్కెట్ వర్కౌట్ అనేది మస్ట్ అండి. ఇది ఫస్ట్ స్టెప్ ఏంటండి, ప్రీ మార్కెట్ వర్కౌట్. ప్రీ మార్కెట్ వర్కౌట్ అంటే ఏంటి అన్నట్లయితే, అంటే మార్కెట్ ఓపెన్ అవ్వటానికంటే ముందు, అది 9:15 కంటే ముందు ఎప్పుడైనా సరే మీరు ముందు రోజైనా చేసుకోవచ్చు, మార్కెట్ ఓపెన్ అయ్యే ముందైనా చేసుకోవచ్చు. ఓకేనా? వీలైతే 9 కంటే ముందు చేసుకున్నట్లయితే మనకి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా చేయగలుగుతాం. ఓకే, ప్రీ మార్కెట్ వర్కౌట్ అంటే ఏం చేస్తామండి, ఇది ఏంటి అన్నట్లయితే ఐడెంటిఫైయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రీ మార్కెట్ వర్కౌట్ అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కావాలంటే బ్యాంక్ నిఫ్టీ, మీరు ఎందులో ట్రేడ్ చేస్తే అందులో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి ఆ రోజుకి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్, తర్వాత అవర్లీ టైం ఫ్రేమ్, ఆ తర్వాత 15 మినిట్ కుదిరితే. డైలీ అవర్లీ కంపల్సరీ, 15 మినిట్లో కూడా ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్ ఏదైనా వచ్చిందా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, మరి ప్రీ మార్కెట్ వర్కౌట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తాం, మీరు ఎందులో ట్రేడింగ్ చేస్తారు, మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ చేస్తారనేది డిసైడ్ అవ్వండి. 2 రకాల ట్రేడింగ్స్ అండి నేను చేసేది, 1 మినిట్ 5 మినిట్. మీరు 1 మినిట్లోకి వచ్చేటప్పటికి ఏంటి అన్నట్లయితే స్కాల్పింగ్ అవుతుంది. 5 మినిట్ టైం ఫ్రేమ్ అంటే కొంచెం ఇంట్రాడే కిందకు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లోని 5 మినిట్ టైం ఫ్రేమ్లోని నేనైతే ట్రేడింగ్ చేస్తాను. ఓకే, మరి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే 1 మినిట్లో కానీ 5 మినిట్లో కానీ మన స్ట్రాటజీ ఒక్కటేనండి, ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ని వెతకటం. ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి, ఈ ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ గురించి డీటెయిల్గా మన మాస్టర్ ట్రేడర్ కోర్స్లో డిస్కస్ చేశాను. జస్ట్ ఈ వీడియో చూసినట్లయితే మీకు ఓవరాల్గా అర్థం అవుతుంది. ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ అంటే నా దృష్టిలో ఏంటి అన్నట్లయితే బ్రేక్అవుట్ ఆపర్చునిటీ అండి. నేను బ్రేక్అవుట్స్కి చాలా ఎక్కువ స్ట్రెంత్ ఇస్తాను. ఎందుకంటే మొమెంటం అనేది మనకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆప్షన్ బయ్యర్ అయితే ఖచ్చితంగా మొమెంటం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అది ఖచ్చితంగా ఉండాలండి. మొమెంటం లేనట్లయితే మనకి యూజ్లెస్ ఆ ట్రేడ్. ఆప్షన్ బయ్యింగ్లో తీసుకున్నట్లయితే స్లోగా ఎంత పెరిగినా ఉపయోగం ఉండదు, మీకు ప్రాఫిట్స్ రావు. ఫాస్ట్గా ఒక 20 పాయింట్స్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 సెకండ్స్ పెరిగింది అనుకోండి, అద్భుతమైనటువంటి రిటర్న్స్ వచ్చేస్తాయి. అది ఆప్షన్ బయ్యింగ్ ఆల్రెడీ ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే మీకు ఐడియా ఉంటుంది. సో అందుకు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా బ్రేక్అవుట్కి. లాస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అన్నట్లయితే ప్రైస్ యాక్షన్లో కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్స్ అండి. కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్స్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. లాస్ట్ ప్రిఫరెన్స్ అంటే బ్రో మరి 2 రాసావు, ఈ 2 ట్రేడ్స్ నేను తీసుకునేది. ఒకటి బ్రేక్అవుట్, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిందా అందులో ట్రయాంగిల్కి హైయెస్ట్ ప్రియారిటీ. మరి బ్రేక్అవుట్లో ట్రయాంగిల్ వచ్చిందంటే హైయెస్ట్ ప్రియారిటీ అది. తర్వాత ఇంకా బ్రేక్అవుట్ స్ట్రాంగ్గా లేదు, ప్రైస్ యాక్షన్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇది ఒకవైపే వెళ్తుందని చెప్తుంది. అలాంటప్పుడు కూడా రిస్క్ కొంచెం తక్కువ తీసుకొని అందులో ట్రేడ్ అనేది మనం తీసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇది ప్రాసెస్ అండి. ఈ 3 స్టెప్స్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో థియరటికల్గా దాన్ని మనం ట్రేడింగ్ చేసేటప్పుడు దాన్ని ఎలా అప్లై చేసుకుంటాం అనేది ఒకసారి చూడండి. చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. నేను మళ్ళీ ఇంత స్ట్రెస్ ఎప్పుడు ఏ వీడియోకి ఇవ్వలేదు. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, ప్రీ మార్కెట్ వర్కౌట్ అన్నాను అంటే డైలీ టైం ఫ్రేమ్లో, అవర్లీ టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని ఉంచుకోవాలి. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ లెవెల్స్ అనేవి నిన్న ఈవినింగ్ డ్రా చేసి ఉంచుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇవి మన వీడియోలో ఉంటాయి. నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే ఈ ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా డ్రా చేసుకున్నాం అంటే పైన ఉన్నటువంటి ఈ రెండింటిని కలిపి డ్రా చేసాం. తర్వాత ఇది ఎలా డ్రా చేసాం అంటే ఇక్కడున్న సపోర్టు, ఇక్కడున్న రెసిస్టెన్స్, మళ్ళీ అదే ఏరియాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ కన్సాలిడేట్ అవడం ఇది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ
ఏరియాని ఇక్కడ కన్సాలిడేషన్ ఏరియా, ఈ ఏరియా ఇవన్నీ కలిపి ఒకే పాయింట్ ఆఫ్ టైంలో మీకు వచ్చాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత సిమిలర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అది కిందకు వచ్చి పైకి వెళ్ళటం జరిగింది ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ టైంలో. సో అది ఒక ఏరియాగా ఐడెంటిఫై చేసుకొని దాన్ని మనం ఈ బాక్స్ పెట్టుకున్నాం. కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్రీవియస్గా ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఈ స్వింగ్ తర్వాత ఇక్కడ ఒక స్వింగ్, ఇది ఆ తర్వాత ఇక్కడ క్లోజింగ్ ప్రైస్, నెక్స్ట్ ఈ ఏరియాలో క్లోజింగ్ ప్రైస్, ఈ ఏరియాలో మోస్ట్లీ ఎక్కువ టచెస్ ఎక్కడ వస్తున్నాయి అది. ఇవి లెవెల్స్ అనేవి ఐడెంటిఫై చేసుకున్నాను. మరి ఇది ఎలా అంటే ఇక్కడ స్వింగ్ లో ఇది, మళ్ళీ అగైన్ ఇది స్వింగ్ లో. సో ఈ 2 టచెస్ వచ్చాక అది ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకి ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకున్నాం. ఆర్లీలో ఇంకేమన్నా ఉన్నాయేమో అనేది ఒకసారి చూస్తాం. ఆర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మ్యాక్సిమం కవర్ చేసేసినట్టేనండి డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మనం క్లియర్గా ఆర్లీ బేసిస్లో మనకి చాలా క్లియర్గా ఉంటుంది లెవెల్ అనేది, ఎందుకు డ్రా చేసాం ఆ లెవెల్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఆర్లీ డైలీ మనం చూసినట్లయితే లెవెల్స్ అనేవి డ్రా చేసేసుకున్నాం. ఆ రోజు వచ్చే ప్రైస్ యాక్షన్కి అవి ఇంపార్టెంట్ లెవెల్స్గా మనం చూసుకుంటాం. ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఉంది చూడండి. అక్కడ చూస్తే అదేంటి కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు ఉంటుంది, బట్ ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా ఈ 2 టచెస్ వచ్చాయి. అది ఈరోజు ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇలా వచ్చింది. ఓకే, సో అది మనం అబ్జర్వ్ చేసుకున్నటువంటి ప్రీ మార్కెట్ వర్కౌట్ ఇక్కడికి అయింది. మరి ట్రేడింగ్ చేసేటప్పుడు ఏం చెప్పాను నేను, 1 minute టైం ఫ్రేమ్, 5 minute టైం ఫ్రేమ్, 2 డిఫరెంట్ లేఅవుట్స్ అండి. 1 minute ఒక లేఅవుట్ వాడతాను నేను, 5 minute వేరే లేఅవుట్ వాడతాను. ఈ వీడియో దీని గురించి డీటెయిల్డ్గా మన మెయిన్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడీలో క్లియర్గా ఒక వీడియో అనేది చేశాను ట్రేడింగ్ వ్యూ లేఅవుట్స్కి సంబంధించి నేను ఎలా యూజ్ చేస్తాను అనేది. అది మీకు పైన ఐ సింబల్ దగ్గర కానీ డిస్క్రిప్షన్లో ఒక లింక్గా కూడా దాన్ని పెడతాను, మీరు చూడాలనుకున్నట్లయితే చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి ఐ రిక్వైర్ యువర్ అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ అండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే 1 minute టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఇక్కడ ఓపెన్ అవగానే చూడండి మార్కెట్ ఎలా పడిపోతున్నా పెరిగిపోతున్నా ఐ డోంట్ కేర్ అండి. ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత గ్యాప్ అప్ అయింది, పైకి వెళ్దాం ట్రై చేసింది, కంటిన్యూస్గా కింద పడింది, మళ్ళీ పైకి ఇలా కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. మళ్ళీ ఈ రకంగా మీరు చూసినట్లయితే ఇలా స్ట్రాంగ్గా పడిపోతున్నప్పుడు అయ్యో పడిపోతుందని ఎంట్రీలు తీసేసుకోకూడదు. నేను ఫాలో అయ్యేది ఏంటి అన్నట్లయితే మీరు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ట్రెండ్ లైన్ కానీ ఏది చూసుకున్నా కానీ అది స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చూడాలంటే మినిమం 3 టచెస్ కంపల్సరీగా నేను చూస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, నాకైతే చాలా ఇంపార్టెంట్. మినిమం 3 టచెస్ ఇంపార్టెంట్, 100% కావాలి. ఆ మినిమం 3 టచెస్ వచ్చాక అది బ్రేక్ అయితే అప్పుడు దాన్ని నేను ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తాను. ఎలా అండి, ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీగా. నెక్స్ట్ ఏంటన్నట్లయితే దీనికంటే పవర్ఫుల్గా నేను దేన్ని కన్సిడర్ చేస్తానంటే ఒక క్లోజ్డ్ ప్యాటర్న్ అండి. క్లోజ్డ్ ప్యాటర్న్ అంటే ఏంటి, ట్రయాంగిల్ లాంటి ప్యాటర్న్. అంటే ఈ మధ్యలోనే స్టాక్ ఇలా ఉంటుంది, స్టాక్ అయితే స్టాక్, ఇండెక్స్ అయితే ఇండెక్స్, ప్రైస్ అనేది క్లోజ్ అయిపోయింది, బయటకి ఎక్కడ కూడా వెళ్ళలేదు అది. అప్పుడు దానికి బ్రేక్ అయితే వచ్చేటటువంటి మొమెంటం చాలా ఎక్కువగా ఉంటుంది, అర్థమైందా? సో అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే మనం చూస్తాం. అలా వాటి యొక్క బ్రేక్అవుట్స్ కోసం నేను వెతుకుతుంటాను. మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ కిందకి ఇలా వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒక లెవెల్ అనేది ఫామ్ చేసింది, ఒక రివర్సల్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చింది, ఒక రివర్సల్ ఫామ్ చేసింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, ఇంకొక రివర్సల్ ఫామ్ చేసింది. ప్రీవియస్గా ఇక్కడ ఒక టచ్ దీన్ని చూడవచ్చు, ఇక్కడ ఇంకొక టచ్ చూడవచ్చు. సో ఈ రెండింటిని ఒక టచెస్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 1 2 3 4 ఇవి టచెస్ మాత్రమే, ఇవి కొంత రివర్సల్స్. సో ఇవి 2 స్ట్రాంగ్, ఇది కొంత అంత స్ట్రెంగ్త్ లేదు, బట్ ఓకే నో ప్రాబ్లం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తాన్ని కలిపి మనం ఒక్కదానిగా చూసుకున్నా కానీ 3 టచెస్ వచ్చాయి. ఈ ట్రెండ్ లైన్ అనేది స్ట్రాంగ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ డే ఈ ఏరియాలో క్లోజ్ అయింది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి కిందకి వచ్చింది. కానీ అబ్నార్మల్గా ఈరోజు ఏం జరుగుతుంది, గ్యాప్ అప్ జరిగి కిందకి వచ్చింది. ఇలాంటి అబ్నార్మాలిటీస్ని అప్పుడప్పుడు ఇగ్నోర్ చేయొచ్చండి, అబ్నార్మల్ కాబట్టి, అంటే గ్యాప్ అప్ అయ్యి రావటం. సో దీన్ని మనం ఇక్కడ వరకు వెళ్ళి కిందకి వచ్చిందని డ్రా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ పాయింటే. అది నెక్స్ట్ పాయింట్ ఇక్కడ టచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే అది వ్యాలిడ్. ఇక్కడ కూడా మీరు డ్రా చేయొచ్చు, నేను అది చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇది ఒక రివర్సల్గా, దీన్ని మనం ఒక టచ్గా కన్సిడర్ చేయొచ్చు, ఇక్కడ ఇంకొక టచ్గా కన్సిడర్ చేయొచ్చు, ఇక్కడ ఇంకొక టచ్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ పైన 3 టచెస్ వచ్చాయి, ఇది మొత్తం కలిపి ఒకటి అనుకున్నాం, ఇక్కడ 3 టచెస్ వచ్చాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే 3 టచెస్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ బ్రేక్ అవుతుంది కిందకి. సో మనం అనుకున్నటువంటిది ఏంటి, 3 టచెస్ రూల్ సాటిస్ఫై అయింది. క్లోజ్డ్ ప్యాటర్న్ గా కన్సిడర్ చేయొచ్చు అంటే అంత క్లోజ్డ్ గా మనం చెప్పలేము, బయట ఇది ఉంది కాబట్టి, బట్ ఓకే ప్రాబ్లం ఏం లేదు. 3 టచెస్ రూల్స్ వచ్చాయి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. దీన్ని ట్రయాంగిల్ గా మనం కన్సిడర్ చేస్తామా లేదా తర్వాత సంగతి, బట్
ఫస్ట్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేద్దాం. తరువాత ఉన్న ప్రైస్ యాక్షన్ చూడకండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే మనం ఆలోచించాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇది పైకి పెరుగుతుందని తెలియదు కదా, కాబట్టి అప్పుడు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలనే చెప్తున్నాను మీకు. సో మనం ట్రేడ్ తీసుకుందామన్న ఆలోచన అయితే మనకి ఆల్రెడీ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంటే పైన ఆల్రెడీ ఇక్కడ 3 టచెస్ వచ్చేసాయి, కింద 1 2 3 టచెస్ వచ్చేసాయి. సో ఇది ఎప్పుడైతే కిందకి ఇక్కడ ఇంకా టచ్ చేసి కిందకి ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే రావడం మొదలు పెట్టిందో ఓకే కిందన బ్రేక్ అయితే మనం ట్రేడ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయొచ్చు దాన్ని అని ఒక ఆలోచన రావాలి మనకి. సో ఎప్పుడైతే ఇది కిందకి బ్రేక్ అయిందో ఇక్కడ ఆలోచించకూడదు మనం ట్రేడ్ ఇక్కడ తీసుకోవాలో వద్దా అనేసి, ఇక్కడే ఆలోచించాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే. అది ఎప్పుడైతే ఇంకా కిందకి వచ్చి కిందన క్లోజ్ అయిందో అప్పటికి మన యొక్క డెసిషన్ ఏంటై ఉండాలి, కొంటున్నానా కొనట్లేదా, అంటే పుట్ ఆప్షన్ తీసుకుంటున్నానా తీసుకోవట్లేదా అనేది డిసైడ్ అయిపోయి ఉండాలి. ఇక్కడికి వచ్చాక ఆలోచిస్తాం అంటే స్కాల్పింగ్కి మాకు మీరు పనికిరారు, అర్థమైంది కదా. సో ఇది బయటకు వచ్చింది, బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ వరకు వెయిట్ చేయము జనరల్గా మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే బై చేసేస్తాం ఒకవేళ ఇది స్ట్రాంగ్ ఆపర్చునిటీ అయితే. బట్ ఒక్కటే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఏరియాలో మనకి ఒక స్వింగ్ ఉంది. సో ఆ స్వింగ్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్లో యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఓకే అదొక్కటే ఉందా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్తున్నది. ముందు ప్రీ మార్కెట్ వర్కౌట్ అని మనం ఒకటి చేసాం మీకు గుర్తున్నట్లయితే, కొన్ని లెవెల్స్ అనేది ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయిన తర్వాత 10-5 కదా, ఈ టైంలో మనకి డౌట్ వచ్చింది నేను ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. జస్ట్ ఒక్కసారి మీరు ఆ లెవెల్స్కి వేరే లేఅవుట్ వాడతానని చెప్పాను కదా నేను, నిఫ్టీ లెవెల్స్ డ్రా చేసుకున్నాను. ఇందులో మీకు క్లమ్జీగా ఉంటుందండి, ఆపర్చునిటీ వెతకడానికి మీరు ఇది వాడకండి. దీని నేను లేఅవుట్ గురించి నిన్న స్టాక్ మార్కెట్ బడి ఛానల్లో వీడియో అయితే చేశాను, అది ఒకసారి మీరు ఖచ్చితంగా చూడండి, చాలా చాలా పవర్ఫుల్ వీడియో అది. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆపర్చునిటీ కనిపించింది, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్గా తీసుకుంటున్నాను దీన్ని. ఇక్కడ నాకు బ్యారిష్నెస్ ఉందా లేదా అనేది నాకు కావాలి. ఎగ్జాక్ట్గా మీరు చూసినట్లయితే 10-5 అండి, 10-4 అనుకోండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ లెవెల్స్ తాలూకా లేఅవుట్ ఒకసారి ఓపెన్ చేసి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 10-4 10-5 ఆ పాయింట్ ఆఫ్ టైంలో లెవెల్స్ యొక్క లేఅవుట్ ఓపెన్ చేసి అందులో 1 మినిట్ టైం ఫ్రేమ్ వెళ్ళండి డైరెక్ట్గా. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆ టైం దగ్గర లెవెల్ ఏమన్నా ఉందా అనేది చూడండి. ఎక్కడ మనం చూసాం 10-4 10-5 గుండి చూసారా, 10-4 అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ మనకి ఖచ్చితంగా చాలా క్లియర్గా ఒక స్ట్రాంగ్ ఏరియా ఉంది. ఇదంతా కూడా జోన్. ఎప్పుడైనా ఇలాంటి జోన్ ఉంటే ఆ జోన్ అనేది మనకి ఏంటండి, అందులో మనం ట్రేడ్ తీసుకుంటే ఎటు వెళ్తుంది అనేది తెలియదు క్లియర్గా. నెక్స్ట్ ఏంటంటే ఇది దీనికి పైన ఉంది అంటే ఇది సపోర్ట్గా యాక్ట్ చేసే చాలా స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది, అవునా కదా. సో ఇక్కడ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్గా ఉంది, యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మన యొక్క బయాస్ ఏంటి, ప్రీవియస్గా బ్యారిష్గా ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇది చూసాక మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ బ్యారిష్నెస్ అంతగా లేదు, రిస్క్ తీసుకోవడం అవసరమా అని ఆలోచించాలి. వద్దులే ఈ ట్రేడ్ మనకు వద్దు, అది ఫస్ట్ డెసిషన్. ఓకే అలా మనం ఒక ట్రేడ్ అనేది మన దృష్టిలో మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుందా లేదా అనే డెసిషన్ అలా తీసుకోవాలి. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ ఎప్పుడైతే మీకు కిందకు వచ్చిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం థ్యాంక్ యూ వెరీ మచ్, నేను జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నాను, వద్దులే నాకు ట్రేడ్ అనిపించవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీరు వెరీ అగ్రెసివ్ ట్రేడర్ అనుకోండి, అరే బుల్లిష్గా వెళ్ళదేమో అనిపిస్తూ ఉంటుంది అగ్రెసివ్ ట్రేడర్ అయితే. పోతే పోయింది, ఇంత పిసరే కదా రిస్క్, ఇదే రిస్క్ పెట్టుకుంటాను నేను, ఎస్ఎల్ ఇదే పెట్టుకుంటాను, ఇందులో ఎంట్రీ తీసుకుంటాను అని ఎంట్రీ తీసుకున్నారు. ఎంత ఫాస్ట్గా మన బ్రెయిన్ పని చేయాలి ఈ పర్టికులర్ క్యాండిల్ చూస్తే అర్థం అవుతుంది. ఇమ్మీడియట్గా ఇది దాటి పైకి వెళ్ళగానే ఎగ్జిట్ అవ్వాలి. ఇది 15 సెకండ్స్లో వెళ్ళిందండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది చూపిస్తాను చూడండి ఒకసారి, 15 సెకండ్ టైం ఫ్రేమ్. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేశాను, ఇదిగోండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 15 సెకండ్స్లో వెళ్ళిందండి. ఎంతండి ఇది 585, ఆ ఏరియా నుంచి 620, మనకి 40 పాయింట్స్ 15 సెకండ్స్లో మూవ్ వెళ్తాయి. ఎంత ఫాస్ట్గా మీరు ఆ ట్రేడ్లోంచి ఎగ్జిట్ అవ్వగలరు, హ్యూజ్ లాస్ తీసుకొస్తుందండి. అందుకే మనం ఒక్కసారి మన లెవెల్స్తో కన్ఫర్మేషన్ అడగాలి. తీసుకోమంటావా ట్రేడ్ అని ఇక్కడ దీన్ని అడగాలి. వద్దురా బాబు అని చెప్పింది అనుకోండి, వద్దు. అది అందుకు ప్రీ మార్కెట్ వర్కౌట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ఐ ఆల్వేస్ అడ్వైజ్ యూ టు డూ ప్రీ మార్కెట్ వర్కౌట్. ఓకే సో వద్దురా బాబు అని అక్కడ ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఇక్కడ మరి ఈ ట్రేడ్ వద్దు. సో ఈ ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ బేస్డ్ ఓన్లీ ఆన్ 1 మినిట్ టైం ఫ్రేమ్, కానీ మనం లెవెల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే అది కొంచెం నెగిటివ్. ఓకే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం, ఇది బ్రేక్ అయ్యి ఈ క్యాండిల్ ఇక్కడెక్కడ క్లోజ్ అవ్వకుండా ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఓకే ఒక చిన్న ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇది ఇంత ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 15 సెకండ్స్లోనే. ఇక్కడ నుంచి ఇక్కడికి విత్ ఇన్ అనదర్ 15 సెకండ్స్లో వెళ్ళిపోయింది. 30 సెకండ్స్ మ్యాక్సిమం 2 మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి చూపించాను కదా నేను 15 సెకండ్స్ మూవ్లో. ఇక్కడికి వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ అయింది.
అర్థమైందా? సో అలాంటప్పుడు మరి ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకుంటాం? ఈ ఆపర్చునిటీ గోవిందా అయింది. ఓకే, పర్లేదండి. ఎప్పుడైనా సరే ఒకటి మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టడం మంచిది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ వచ్చి ఒక చిన్న బౌన్స్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 ఈ లెవెల్ కూడా మీకు కలిసింది, థర్డ్ది. దీన్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటే 4. సో 4 టచెస్ వచ్చేసినట్టే కదా ఇక్కడ. దీనికి అట్లీస్ట్ 3 టచెస్ అయితే కన్ఫర్మ్ కదా, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో ఇక్కడ ఒకవేళ ఇది దాటి కిందకు వచ్చేటప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచించాలి. ఆల్రెడీ 3 టచెస్ నాకు దీనికి వచ్చాయి కాబట్టి ఇక్కడ నేను ఒకవేళ కిందకి బ్రేక్ అయితే బేరిష్గా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఫ్రెండ్స్ ఓపిక్గా చూడండి, మీకు ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరండి. దయచేసి అర్థం చేసుకోండి, కంప్లీట్గా మీకోసమే చెప్తున్నాను నేను. ఇంత డీటెయిల్గా నా స్ట్రాటజీలు నేను ఫాలో అయ్యి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చాలా జాగ్రత్తగా వింటే మీకు ఉపయోగపడుతుంది, నేర్పిద్దాం అని తప్పని, అంతే తప్ప మరేం కాదు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీకు కిందకు ఒకవేళ వచ్చేటప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయింది ఎంట్రీ తీసుకుంటాం అంటే ప్రీవియస్గా ఒక లో ఉంది, పర్వాలేదు కొంచెం వెళ్ళొచ్చు అనుకున్నట్లయితే తీసుకోవచ్చు. అది కూడా బ్రేక్ అయినంత వరకు వెయిట్ చేస్తాం అంటే చేయొచ్చు. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవాలంటే వన్స్ అగైన్ సేమ్ ప్రాసెస్ అండి. ఇది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడండి ఇది 10-18 క్యాండిల్. 10-18 క్యాండిల్ మీరు జస్ట్ ఆ స్టార్టింగ్ పాయింట్లో చూడండి. 10-18 క్యాండిల్ ఎక్కడ ఉంది? 10-18 ఇది ఈ క్యాండిల్. ఇది ఇక్కడ క్లోజ్ అయింది. దీన్ని బేస్ చేసుకుని నేను బేరిష్గా ట్రేడ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని మీరు ఆలోచించేటప్పుడు ఇది చూసినట్లయితే ఇది సపోర్ట్ బ్రేక్ చేసుకొని కిందకి ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ ఈ లైన్ ఏదైతే ఉందో అది బ్లూ లైన్ మీకు కనిపిస్తుంది కదా, అది అవర్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నది కాబట్టి అది స్ట్రాంగ్గానే ఉంది. సో అది బ్రేక్ అయినట్టుంది అని అనిపించి మీకు కొంచెం బేరిష్గా వెళ్ళాలి అనిపించింది అనుకోండి, కింద ఇమీడియట్గా మనకి ఎక్కడ సపోర్ట్ ఉందో ఏంటనేది చూస్తే మీకు 23,500 ఇది ఎప్పుడు డ్రా చేయక్కర్లేదండి. 23,500 23,000 ఇలా 500 1000 3 సున్నాలు 5 పక్కన 2 సున్నాలు లెవెల్స్ ఏవైతే ఉంటే వాటిని మళ్ళీ ప్రత్యేకించి డ్రా చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ ఏదో ఒకలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అంతవరకు తప్ప మనకి ఇంతే గ్యాప్ ఉంది. ఒకవేళ ఈ గ్యాప్ నీకు సరిపోతుంది, నా ట్రేడ్కి మినిమం 1:1 వస్తుంది అనుకున్నట్లయితే ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు ఎందుకు మంచి ఇంకా పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తాను అనుకున్న ప్రాబ్లం లేదు. సో ఇదైతే ఒక 50-50 ఆపర్చునిటీ. ఇది బ్రేక్ అయినప్పుడు కానీ బ్రేక్ అయిన తర్వాత కానీ తీసుకున్నట్లయితే అప్ టు దిస్ లెవెల్ ఒక మూవ్ అయితే వచ్చింది. ఆ తర్వాత చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ లెవెల్స్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఇది దాటి కిందకి వచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ఏరియాకి వచ్చి రెస్పెక్ట్ చేసింది ఆ లెవెల్ని. ఆబ్వియస్గా ఇక్కడ మనకి మోర్ దాన్ 3 టచెస్ కనిపిస్తున్నాయి. సపోర్ట్గా ముందల్లా యాక్ట్ చేసింది, ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో అదొక లెవెల్, స్ట్రాంగ్ లెవెల్. అది బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, ఏంటంటే బ్రేక్ అయింది. ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. క్లోజ్డ్ ప్యాటర్న్ అయితే కాదు, బట్ దీన్ని ఒక స్ట్రాంగ్ ఏరియా కదా, ఈ లెవెల్ బ్రేక్ అయింది. దీనికి ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు రెసిస్టెన్స్ కాబట్టి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసి అది బ్రేక్అవుటే. కానీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే బుల్లిష్గా వెళ్తుందో లేదా అనేది మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి లెవెల్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక ఇది ఓపెన్ అయిన తర్వాత నేను అప్పుడు లెవెల్ చూస్తాను, వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తాను అంటే అది కష్టం. అదే మీకు మల్టిపుల్ మానిటర్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఒకసారి మీరు వేరే డిస్ప్లే మానిటర్ ఏదైతే మానిటర్ ఉందో అందులో మీరు ఈ లెవెల్స్ వేరే మానిటర్లో పెట్టుకొని జస్ట్ అది ఒకసారి చూసేసుకుంటారు. ఓకే, ఇది ఎంత టైం ఇక్కడ ఎంత అయింది? 10:56 క్యాండిల్. 10:56 ఒకసారి చూద్దాం. 10:56 చూసినప్పటికీ అయితే ఇక్కడ మనకి ఈ ఏరియా అంతా ఉంది. ఆల్రెడీ కింద నుంచి పైకి వచ్చేసాం, సగం కంటి పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి బుల్లిష్ ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇలా మనం ఆలోచించుకోవాలండి, అన్నీ ఆలోచించుకోవాలి. సో ఇక్కడ నుంచి బుల్లిష్గా వెళ్ళొచ్చు అని మీకు అనిపించింది లెవెల్ చూస్తే. పైన మనకి ఇంతవరకు కూడా బుల్లిష్ లెవెల్స్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంతవరకు ఏం లేవు కదా, కాబట్టి మనం కొంత బుల్లిష్గా వెళ్ళొచ్చు అనుకున్నట్లయితే అప్పుడు బై చేస్తాం అక్కడ. సో ఆ రకంగా చూసినట్లయితే ఇది ఒక బై. సో ఫస్ట్ ఈరోజు నేను తీసుకున్నటువంటి ఆపర్చునిటీ ఇది వదిలేసాను, ఇది వదిలేసాను, ఇది వదిలేసాను. అర్థమైందా? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నేను చెప్పాను మీకు క్లోజ్డ్ ప్యాటర్న్కి ప్రిఫరెన్స్ ఇస్తానని. క్లోజ్డ్ ప్యాటర్న్స్ ఇంతవరకు రాలేదు. ఇది ఒకటి. సెకండ్ ఛాన్స్లో మనం పెట్టుకున్నాం కదా ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ కాన్ఫ్లుయెన్స్ అని. సో ఆ కాన్ఫ్లుయెన్స్ బేస్లో ఇది తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మంచి మూవ్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఆపర్చునిటీ చూసినట్లయితే ఫ్లాగ్స్ అంటారు, మీరు వినే ఉంటారండి 1 minute టైం ఫ్రేమ్లోనే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అగైన్ కన్సాలిడేషన్. ఈ క్యాండిల్ ఈ ఏరియాలోనే అలా కన్సాలిడేట్ అయింది. ఇది కొంచెం పైకి వెళ్ళింది కానీ మనకు క్లోజర్ ప్యాటర్న్ కావాలి కదా. సో క్లోజర్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మీరు చాలా ఇంపార్టెంట్ అండి, సింపుల్ ట్రెండ్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయగలిగితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి ఇది ఒకటి,
ఇదొకటి 2 టచెస్ వచ్చాయి. సో దాన్ని పొటెన్షియల్ ట్రెండ్ లైన్గా మనం తీసుకుంటాం. థర్డ్ టచ్ వస్తే స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ 3 క్యాండిల్స్ చూసేసరికి ఈ ట్రెండ్ లైన్కి రెస్పెక్ట్ ఇస్తుందని అర్థమైపోతుంది కదా. సో అది ఎప్పుడైతే స్ట్రాంగ్గా పైన క్లోజ్ అయిందో ఇక్కడ ఇంకో ఎంట్రీ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. ఇది ఒక క్లోజర్ ప్యాటర్నే, అది ఫ్లాగ్ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఒక ఫ్లాగ్ వచ్చి స్ట్రాంగ్గా మళ్ళీ అప్ సైడే బ్రేక్ అయిందండి. కాకపోతే ఇమీడియట్గా పైన మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎలా అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇదంతా కూడా మనం లైవ్ మార్కెట్లో చేస్తామండి. ఫుల్ టైం ట్రేడర్ అంటే ఏదో కూర్చొని అలాగా సినిమా చూడడం కాదు, మనం జాగ్రత్తగా లెవెల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు అలవాటు అయిపోతే ఏముండదండి, సింపుల్గానే చేసేయచ్చు. అలవాటు అవ్వడానికి నెంబర్ ఆఫ్ చార్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. 2 టచెస్ ఆల్రెడీ ఉన్నాయి. థర్డ్ టచ్ అనేది మనం ఇక్కడ రావాలి. మీకు ఒకసారి అక్కడ ప్రైస్ యాక్షన్ చూస్తారు, ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే రావచ్చు, తీసుకోవచ్చు. ఆల్రెడీ 2 టచెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కదా అనుకుంటున్నాం మనం 11-18 లేఅవుట్స్లో లెవెల్స్లో చూడండి 11-18. ఓకే, ఇమీడియట్గా అయితే మనకి రెసిస్టెన్స్ అయితే ఏమీ లేదు. ఇక్కడ వరకు కూడా రెసిస్టెన్స్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ కింద నుంచి ఈ సపోర్ట్ ఉంది, అది ఆల్రెడీ దాటి వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినా కానీ మనకి ఇంతవరకే వెళ్తాం. సో మ్యాక్సిమంగా మనకి ఏంటంటే అప్ ట్రెండ్లోనే ఉన్నాము. ఇక్కడ బుల్లిష్నెస్ అనేది మనకి తెలుస్తోంది. ఇమీడియట్ లెవెల్ ఏది లేదు. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసినటువంటి ట్రెండ్ లైన్ కాబట్టి అది కూడా దాటే పైకి వచ్చాం. ఇక్కడ మన పైకే బ్రేక్ అయింది కాబట్టి మనం ఇక్కడ బుల్లిష్ ఎంట్రీని తీసుకోవచ్చు. సో అనదర్ బుల్లిష్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఒక హిండ్రెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ రెసిస్టెన్స్ తీసుకుంటే పరిస్థితి ఏంటి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది రెసిస్టెన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తించాలి. కాబట్టి ఏంటంటే అక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటే మనం ఎగ్జిట్ అయిపోతాం, కొంచెం కన్సల్టేషన్ అయితే. లేదంటే ఓవరాల్గా హైయర్ టైం ఫ్రేమ్లో కొంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకుంటాం. ఇవన్నీ కూడా మనకు మైండ్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్ మనం తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితేనే యూ క్యాన్ బి సక్సెస్ఫుల్ ఇన్ స్కాల్పింగ్. వెయిట్ చేస్తాం అంటే అలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే ఇది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే ఎంట్రీ తీసుకోవాలి. లేదంటే ఇక్కడికి ఎక్కడో వెళ్ళాక మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం అంటే ఎంట్రీ మిస్ అయిపోయినట్టే, పెద్ద మూవ్ ఉండదు తర్వాత. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ టైం దాటాక ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసినట్లయితే మీరు రిస్క్ తీసుకుంటే అప్ టు దిస్ లెవెల్ మూవ్ అనేది మరి క్యాప్చర్ చేసి ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే పాసిబిలిటీ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది, ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేయచ్చు, ఏదైనా జరగచ్చు అండి. అందుకే చాలా క్యాలిక్యులేటెడ్గా మనం ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ వరకు మనం చూసినటువంటి టచెస్లో మీకు కింద ఇదొకటి ఫస్ట్ ఆపర్చునిటీ తీసుకోలేదు, ఇది తీసుకోలేదు, ఇది తీసుకున్నాం. ఈ కన్సాలిడేషన్లోంచి బయటకు వచ్చాక ఇది కూడా ఆన్ వ్యాలిడ్ పాయింట్. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యి వెళ్ళింది పైకి. ఇక్కడ నుంచి కిందకి వచ్చేటప్పుడు చూడండి, మన అదృష్టం ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది రెసిస్టెన్స్ తీసుకొని కిందకి రాలేదు, బ్రేక్ అయి వెళ్ళింది, మన డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి హ్యాపీ, గుడ్. ఇక్కడ ఎప్పుడైతే తిరిగి ఇక్కడ దాని మీద సపోర్ట్ తీసుకుందో అప్పుడు మనకి 3 టచెస్ వచ్చేసాయి. ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్ అయిపోయింది. అర్థమైందా? సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి తిరిగి కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 3 టచెస్ వచ్చాయంటే అది బ్రేక్ అవుతుందంటే మనం అక్కడ ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలోకి వెళ్ళాలి. సో ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది మనం ఎలా చేయాలి, ఎలా డెసిషన్ తీసుకుంటాం అంటే ప్రెసెంట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ చూడాలి. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ ఏంటండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంత స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో చివర్లో ఒక డబుల్ టాప్ అండి, డబుల్ టాప్ ఎం టాప్ అంటారు. ఇది నెక్ లైన్. ఆ నెక్ లైన్ అనేది ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఏరియా, అవునా కదా? ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా 2 టైమ్స్ అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది, ప్రెజెంట్ సపోర్ట్గా కూడా యాక్ట్ చేసింది. సో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది ఇక్కడ, కాన్ఫ్లుయెన్స్. అర్థమైందా? ఇది దాటి కిందకు వస్తే బ్రేక్ డౌన్ ప్లస్ కాన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, 2 సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకుని అది బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ దాన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ ఈ డైరెక్షన్లో వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకి బ్యారిష్గా వెళ్ళొచ్చు అని చెప్తోంది. కాబట్టి ఒకసారి లెవెల్స్ని అడగాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో టైం ఎంత, 11:55. ఆ 11:55 టైంలో మనకి ఏంటి పరిస్థితి, ఇక్కడ ఉంది, పైన ఇంతవరకు రెసిస్టెన్స్ ఉంది కానీ ప్రెసెంట్ అయితే బ్యారిష్గా ఉంది. కింద ఇమీడియట్గా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది అనేది చూడండి, 23,600 దగ్గర మనకి ఈ ఏరియా అనేది ఉంది. సో ఇంతవరకు కూడా మనం మూవ్ అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, నేను ఈ లెవెల్ దాటి బ్రేక్ అయితే కదా తీసుకుని దాటి స్ట్రాంగ్గా వెళ్తే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో నా రిస్క్ ఇంతే ఉంది. ఓకే, 23,600 వరకు మనకి మూవ్ వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి మనం ఇక్కడ అనుకుంటాం అనమాట.
చూడండి ఎంత హెల్ప్ చేస్తే మనకి ప్రీ మార్కెట్ వర్కౌట్ లెవెల్స్ అనేది. ఓకే, ఇంతవరకు వెళ్ళొచ్చు. సో కాబట్టి ఏంటంటే నేను ఇక్కడ బ్యారిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. కన్సాలిడేట్ అయింది కొంతసేపు, చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. అర్థమైందండి మీకు? అర్థమవుతుందా ఎలాగ ఎంట్రీస్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది? చాలా ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలండి మనం. 1 minute టైం ఫ్రేమ్లో జస్ట్ ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా అనేది చూడాలి. ఇవన్నీ నేను ఎందుకు ఉంచానంటే మీకు అర్థం కావడం కోసం. ఒక ట్రేడ్ అయిపోయింది ఆపర్చునిటీ అంటే వెంటనే మనం డిలీట్ చేసేసుకొని ఫ్రెష్గా చూడాలి, చార్ట్ క్లీన్గా ఉంచుకొని. అర్థమైందా? సో అలా మనం చూసుకుంటూ వెళ్తే ఒకసారి ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ కనిపించిందంటే ఒకసారి లెవెల్స్లో చెక్ చేస్తాం. అర్థమైందా? ఓకే, ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది. 3 touches వచ్చి బ్రేక్ అవ్వటం ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, 1 2 3 బ్రేక్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఆపర్చునిటీ అనిపించింది. అది ఎంత టైం అది మీరు చెక్ చేయండి, 13:29. ఆ క్యాండిల్ ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో వెతకండి లెవెల్స్లో. 13:29 129 అనమాట. ఇది 129. ఎప్పుడైనా సరే మీకు ఒక రెక్టాంగిల్ అనేది మనం డ్రా చేసుకొని ఉంచుకున్నామంటే ఇందు లోపల ఉందంటే అది డేంజర్ జోన్ అని గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ దిస్ జోన్ మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఇది బ్రేక్ అయింది. ఈ డేంజర్ జోన్లో మనకి ఎందుకు అవసరమా ట్రేడ్? వద్దు. ఓకే, సో అక్కడ ట్రేడ్ తీసుకోలేదు, బట్ అది కొంత మూవ్ అయితే వచ్చింది, ఒక 20 points మూవ్ అయితే వచ్చింది. బట్ ఆ డేంజర్ జోన్ అనుకున్నప్పుడు మనకు అనవసరం. నెక్స్ట్ ఇంకొకటి అండి, చాలా ఇంపార్టెంట్గా, ఇది ఇంత స్ట్రాంగ్గా పడింది కదా, ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే అది అంత స్ట్రెంగ్త్ ఏం కనిపించింది మీకు. ఇది కన్సాలిడేషన్. నెక్స్ట్ టైం ఇక్కడ తీసుకుంది, పెద్దగా కింద నుంచి రెస్పెక్ట్ చేసింది, కానీ చిన్న మైన్యూట్గా ఇది. కాబట్టి ఆ టైంలో మనకి కాన్ఫిడెన్స్ ఉండదండి. ఇది నేను చూశాను, బట్ అది బ్రేక్ అయితే ఇంత మూవ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ దట్టు ఏంటి అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5-6 ఏ క్యాండిల్ ఇది? ఇదిగోండి ఇక్కడ చూడండి, 149 క్యాండిల్ ఇది ఈ జోన్లో ఉంది కదా, దాటాక మనం తీసుకోవచ్చులే కావాలంటే అన్న టైప్లో ఉండిపోయి ఒకసారి ఈ లోపల మూవ్ వచ్చేసింది. ఇట్స్ ఓకే, నేను అనుకున్న ప్యాటర్న్లో అది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు కాబట్టి ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చినా సరే అనవసరం మనకి అక్కడ. ఇంకొక విషయం అండి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్ అర్థం అవడం కోసం నేను అన్ని డిస్కస్ చేస్తున్నాను, కానీ మ్యాక్సిమం ఒక మంచి ట్రేడ్, 1 good trade ఈజ్ ఎనఫ్ అండి. 1 good trade ఈజ్ ఎనఫ్ ఫర్ ఎ డే. అంతే, మీరు ప్రాఫిట్లో వచ్చారంటే క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, డీటెయిల్గా అర్థం అవడం కోసం వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఎలా ఐడెంటిఫై చేయాలని చూపిస్తున్నాను. రోజు మీకు ఇన్ని ఆపర్చునిటీస్ రావచ్చు, రాకపోవచ్చు. ఒక ఆపర్చునిటీ మీరు సరైనది ట్రేడ్ తీసుకుని ప్రాఫిట్లోకి వెళ్ళారంటే ఆపేయండి ట్రేడింగ్, మొహమాట పడవద్దు. అర్థమైందా? ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ ఇది ఒక టచ్ వచ్చింది, తర్వాత కిందకి వచ్చి మళ్ళీ అది రెస్పెక్ట్ చేసింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కన్సాలిడేషన్ అయింది. కాబట్టి ఏంటి అన్నట్లయితే దీన్ని ఒక స్ట్రాంగ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అందరికీ ఇష్టమైన ప్యాటర్న్ చాలా మందికి కప్ అండ్ హ్యాండిల్ అంటారు చూడండి. ఇది కప్పు, ఇది హ్యాండిల్. ఇది చూస్తే ఇది కప్పు, ఇది చిన్న హ్యాండిల్. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకి 1 2 3 touches అయితే ఉన్నాయి. ఇది బ్రేక్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కన్సాలిడేట్ అవుతుందంటే అది బ్రేక్ అవ్వడానికి రెడీ అనే కదా మనకు అర్థం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూసుకోవాలి అక్కడ ఏదైనా మనకు ఆపర్చునిటీ ఉంటుందని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడాలి ఇది బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుంటామా తీసుకోమా అనేసి. సో 3 o'clock అరౌండ్గా ఉంది ఇది. దాన్ని మనం ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో చూస్తాం లెవెల్స్లో. 3 o'clock ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి కింద అయితే 23,430 ఆ ఏరియాలో ఉంది సపోర్ట్. బట్ మనం ఏం డెసిషన్ తీసుకుంటాం, ఒకవేళ ఈ ఏరియాలో ఇది బ్రేక్ అయింది అనుకోండి స్ట్రాంగ్గా, ఎంట్రీ ఇక్కడ క్లోజ్ అయితే తీసుకుంటాం. ఒకవేళ ఫెయిల్ అయితే మనది స్టాప్ లాస్ ఈ లెవెల్ కంటే కింద క్లోజ్ అయితే ఇది ఉంది కాబట్టి దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. సో రిస్క్ ఇంతే, మనకి రివార్డ్ వచ్చే పాసిబిలిటీ అంటే అప్ టు దిస్ లెవెల్ మనకి రివార్డ్ వచ్చేయచ్చు, ఎందుకంటే ఇదంతా రెసిస్టెన్స్ జోన్ కింద మనకి కాబట్టి. సో కొంత బుల్లిష్ అవకాశాలు అయితే మనకి ఛాన్సెస్ సక్సెస్ అయితే మంచి ప్రాఫిట్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని చూసుకున్నాం. తర్వాత ఇది స్ట్రాంగ్గా పైన క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయినప్పుడు మాత్రం చూసుకోండి, పెద్ద క్యాండిల్స్ వస్తే మాత్రం ఆ రిస్క్ నాకు సరిపోతుందా, నేను తీసుకోగలనా లేదా అని ఆలోచించాను. దట్టు 3 o'clock తర్వాత ఇది 3 o'clock దాటేసింది కాబట్టి ఆ టైంలో అవసరమా నాకు ట్రేడ్ అని ఆలోచించాను. స్ట్రాంగ్గా ఉంది అనిపించింది అనుకోండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే అగ్రెసివ్గా వెళ్తే దాటుతూ ఉండగానే ఎంట్రీ తీసేసుకుంటారు. దాటుతున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటే తిరిగి బ్యాక్ వస్తే వెంటనే ఎగ్జిట్ అవ్వాలి, అది అగ్రెసివ్. సేఫ్ అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. ఈ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకోవడం అయితే నేను సజెస్ట్ చేయను ఇంత పెద్ద క్యాండిల్స్లో. ఒకవేళ నేను తప్పదు, ప్రాబబిలిటీ సక్సెస్ నాకు ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి మీకు అనిపిస్తే తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. కొంచెం కన్సాలిడేట్ అయ్యి చాలా స్ట్రాంగ్ వచ్చింది అప్ టు 600 లెవెల్.
ఓకేనా. సో మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇమీడియట్గా మళ్ళీ ఈ లెవెల్ చూడండి, మనం 550 నుంచే పెట్టుకున్నాం, జోన్ అన్నారు దీన్ని, అందుకే జోన్ పెట్టాను నేను. అక్కడ చూసినట్లయితే ఇది అప్ టు దిస్ లెవెల్ వెళ్ళి ఇక్కడ బ్యాక్ వచ్చాను, అర్థమైందా. సో ఎక్కడ మీకు ప్రాఫిట్ చాలు అనిపిస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోండి, ఊరికే భయపడి ఎగ్జిట్ అవ్వద్దు, ఒక లాజికల్ ఎగ్జిట్. నేను చెప్తాను కదా ఎప్పుడు కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క, ఇప్పుడు పైకి వెళ్తుంది అనుకోండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కంటే కిందనే ఎక్కడ క్లోజ్ అయితే అది ఈ లో, ఇది దీనికంటే కింద క్లోజ్ అవ్వలే. ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కంటే కింద ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు ఈ క్యాండిల్ యొక్క లో కంటే కింద ఈ క్యాండిల్ క్లోజ్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, అర్థమైందా. సో అదండి ఈ రకంగా 1 minute. అదే రకంగా సేమ్ 5 minute టైం ఫ్రేమ్లో కూడా 5 minute ఎక్కడ మనకి 3 వచ్చాయి చూసినట్లయితే ఇక్కడ ఇవి 2 వస్తున్నాయి, ఇది కూడా చూసినట్లయితే 3 వచ్చాయి. క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో వెళ్దాం అంటే ఇక్కడ విక్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోం. ఇక్కడ చూసినట్లయితే 1 2 తర్వాత ఇది రెస్పెక్ట్ చేసింది 3, ఇది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 5 minutesలో ఎంట్రీ వచ్చింది. 1 minute డిస్కస్ చేసాం కదా మనం డబుల్ టాప్ అని చెప్పేసి, అదే ఇక్కడ 5 minute మనకి ఎంట్రీ వచ్చింది అనమాట. సో 5 minute టైం ఫ్రేమ్లో వచ్చిన ఎంట్రీ అయితే నా దృష్టిలో ఇది ఒక్కటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో. మరి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనే డెసిషన్ ఎలా తీసుకుంటాం? ఓవరాల్ ప్రైస్ యాక్షన్ మీరు చూడండి, అక్కడ ఓవరాల్ ప్రైస్ యాక్షన్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఒకసారి ఆర్లీలోకి వెళ్దాం, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి డైలీ టైం ఫ్రేమ్లో మనం ఏదైతే ఇది డ్రా చేసామో అది ఉంది ట్రెండ్ లైన్, అక్కడ ఒకసారి 15 minute చూడండి. 15 minute చూసినట్లయితే మనకి ఆ ట్రెండ్ లైన్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ రిజెక్షన్ అనేది చూడొచ్చు. ఓకే, ఇప్పుడు 5 minute టైం ఫ్రేమ్లో మీరు ఎగ్జాక్ట్గా ఎప్పుడు చూసారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో? ఈ క్యాండిల్ ఉండగానే మనం ఆలోచించాలండి బ్రేక్ అయితే ఎలా అని. ఇది 11:55 కదా, ఒకసారి ఆ క్యాండిల్ చూసినట్లయితే మీకు 11:55 ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుంది? పైన స్ట్రాంగ్గా రిజెక్ట్ చేసింది 2 times. నెక్స్ట్ ఈ ఏరియాలో ఇది ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. మనకి స్టాప్ లాస్ రేంజ్ ఏంటి? ఇది ఒకటి రేంజ్. ఒకవేళ పైకి వెళ్తే ఇంతవరకు మనం వెయిట్ చేయొచ్చు. సో మనకి అది ఎంట్రీకి ఫీజిబుల్ ఎంట్రీయా కాదనేది చూసుకొని ఆ తర్వాత ఆ ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వచ్చు. అర్థమైందా? మీరు ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది ఈ బేసిస్లో పెట్టుకుంటారు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఇంతవరకు పెట్టమని సజెస్ట్ చేస్తారు, నేను అంత సజెస్ట్ చేయనండి. ఈ క్యాండిల్ హై అనేది మీకు అదే చాలా ఎక్కువ నన్ను అడిగితే ఆప్షన్ బయ్యర్స్కి. ఒకవేళ 5 minute ఆప్షన్ బయింగ్ చేస్తున్నారంటే మీకు నిఫ్టీలో అయితే మ్యాక్సిమం 30 points అండి, అంతకంటే ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకోకండి. కన్సాలిడేషన్ అయితే మీకు చాలా లాస్ వచ్చేస్తుంది, మ్యాక్సిమం 30 points. అర్థమైందా? అది కూడా లాజికల్. ఏంటి లాజిక్ అంటే ఇక్కడ మనం ఇది కిందకి బ్రేక్ అయింది అని చెప్పి ఎంట్రీ తీసుకుంటున్నాం, దీనికంటే పైన క్లోజ్ అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోండి, ఇంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోండి, అంతే. అర్థమైందా? అది లాజికల్ స్టాప్ లాస్. సో అదొకటి ఆపర్చునిటీ. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక చాలా స్ట్రాంగ్ వచ్చింది. కాకపోతే చెప్పాను కదా ఇక్కడ నాకు అక్కడ 3 touches ఏం కనిపించట్లేదు, ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ కూడా ఏం లేదు. కాబట్టి అక్కడ దాని గురించి అసలు పట్టించుకోము మనం, ఎంత స్ట్రాంగ్గా పడిపోతున్నా పెరుగుతున్నా మనకు అనవసరం. నేను అనుకున్నటువంటి ఆ పర్ఫెక్ట్గా 3 steps ఏదైతే చెప్పుకొని దాంట్లో అది పెడితే 3 touches వచ్చి స్ట్రాంగ్గా బ్రేక్ అయినా కాన్ఫిడెన్స్ అక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు అని చెప్పినా సరే అప్పుడు మనం ఆలోచిస్తాం దాని గురించి. అర్థమైంది కదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్ ఏంటి అన్నట్లయితే ఈ లెవెల్స్ అండి. కొన్ని లెవెల్స్ మనం ప్రైస్ యాక్షన్ వచ్చేటప్పుడు అప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూసినట్లయితే ఈ లెవెల్ అనేది మనకి అప్పటికప్పుడు వచ్చిందే, ఈ లెవెల్ ఈ రోజు వచ్చిందే, చూసింది చూడండి ఇక్కడ. ఇది 1 minute టైం ఫ్రేమ్లో వచ్చిన లెవెల్. ఇది మనం ముందు రోజు అబ్జర్వ్ చేయడానికి ఏముండదు, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఈ లెవెల్ వస్తుంది. అలాంటప్పుడు మనం అందుకే ముందుగా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో డైలీ టైం ఫ్రేమ్, అర్లీ టైం ఫ్రేమ్, 15 minute అర్లీ మ్యాచ్ అయిపోతాయి లెవెల్స్, ఇవి కూడా మ్యాచ్ అవుతాయి. బట్ ఒకసారి ఈ 2 టైం ఫ్రేమ్స్ చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్, చిన్న లెవెల్ అని వదిలేకండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే మనం ట్రేడ్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్స్ ఐడెంటిఫై చేసుకున్నాం, ఇందులోనే మనం 1 minute ఆపర్చునిటీస్ వెతుకుతున్నాం అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నాం, ఇందులోనే మనం ఆపర్చునిటీ వెతుకుతుంటే మనకి ఎంత క్లమ్జీగా ఉంటుంది చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ మనం డ్రా చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే లైన్స్ డ్రా చేసుకుంటున్నాం ఇలా అదే లేఅవుట్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం చిరాగ్గా ఉంటుందండి, అంతే, మరేం లేదు. చూసినట్లయితే ఇక్కడ చూస్తే అందులోనే చూస్తే మీకు అర్థమైతే పర్వాలేదు. నాకైతే ఇలాగా ఇదో లైను ఈ లైను అన్ని లైన్స్ ఉంటే చిరాగ్గా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ చూస్తాం కాబట్టి అక్కడ ఇక్కడ ఇలా ఈ 2 ట్రెండ్ లైన్స్ డ్రా చేయొచ్చు అని అర్థమైపోయింది. క్లియర్గా లేదనుకోండి, ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఇది మనం హైడ్ చేసేసాం, చూడగానే మనకి ఓకే ఇక్కడ ఒక లెవెల్ మనం డ్రా చేసుకోవచ్చు అని కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నీ ఉంటే ఆ లెవెల్ కనపడదు. సో క్లీన్లీనెస్ మనకి
అందుకోసమే నేను సెపరేట్ లేఅవుట్స్ గురించి చెప్పాను. ఇది లేఅవుట్ అనేది సెపరేట్గా 1 minute ఉంచుకోవాలి, 5 minute లేఅవుట్ వేరేగా ఉంచుకోవాలి. అలా ఉంచుకొని లెవెల్స్ అన్నీ ఒక లేఅవుట్లో సేవ్ చేసుకొని ఆ ఎంట్రీ వచ్చి మనం ఎప్పుడైతే తీసుకున్న ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే ఒకసారి ఆ క్యాండిల్ స్టిక్ అనేది ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేసి అక్కడ ఓకే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని ఒక ఆలోచన చేసి అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా అర్థం కాలేదన్నా ఒకసారి మళ్ళీ బ్యాక్ పెట్టుకొని చూడండి, 100% అర్థమైపోతుందండి. ఫ్రెండ్స్, ఎవ్వరూ మీకు ఇంత క్లియర్గా నేర్పించరండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నిఫ్టీ గురుకులం ఛానల్ అనేది ఇండెక్స్లో ట్రేడ్ చేస్తే మీరు మాస్టర్ అవుతారు ఖచ్చితంగా. మనది ఎవ్రీడే ఫాలో అవుతూ వెళ్ళండి అని చెప్పేసి. అదే ఏదో అందరిలాగా ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేసి పక్కన పడాను. నేను క్లియర్గా వెళ్తాను ఎంత లెంత్స్కి అయినా సరే. మీరు నేర్చుకుంటారంటే నేను 100% నేర్పించడానికి ఉన్నాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒక లైక్ చేయండి అండి ఖచ్చితంగా ఈ వీడియో అయితే. ఐ వాంట్ దిస్ వీడియో టు రీచ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే చాలామంది ఆప్షన్ బయింగ్లో నష్టపోతున్నారండి ప్రాపర్గా తెలియక. కాబట్టి ఒకసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.